ఈ రోజున ఒక సున్నితమైన అంశం మీద మాట్లాడటానికి వచ్చాను నేను. ఏమిటంటే మొన్న 6వ తారీఖున ఆట విడుపు అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి మన శాసనసభ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణంరాజు గారు, వాళ్ళకి మనసు ఎలా ఒప్పిందో తెలియదు. విషం చిమ్ముతూ అది ఒక పనికిమాలిన చర్యగా, అది అసలు చెయ్యకూడదు, ఎవరో కూడా స్టేజీ మీద నటించకూడదు, ఎవరో మొహానికి రంగు వేసుకోకూడదు, ఒకవేళ రంగు వేసుకున్న ముందు కూర్చున్న వాళ్ళు నవ్వకూడదు. ఏమిటండి ఈ మాటలు? జడ శ్రావణ కుమార్ అట, ఆయన నేను ఎప్పుడు చూస్తూ ఉంటే ఆయన మొహానికి కూడా చాలా మేకప్ కనపడుతోంది. మరి మీరు పుట్టినప్పుడు ఎలా ఉన్నారో మామూలుగా ఉండకుండా మొహానికి ఆ రంగెందుకు వేస్తున్నారండి? మీసాలకు రంగెందుకు వేస్తున్నారండి? మీరు వేసింది వేషం కాదా? అసలు మీకు మేకప్ ఎందుకండి? మీరు మామూలుగా మాట్లాడటానికే మీరు మేకప్ వేసుకుంటారే, ఆ మేకప్ తొలి అంశంగా ఉన్నటువంటి కళామ తల్లి యొక్క కళల్ని ప్రదర్శించేటువంటి యొక్క కళామూర్తులను పట్టుకుని అది పనికిమాలిన చర్యగా మీరు మాట్లాడటం ఎంత హాస్యాస్పదం అండి. మీరు ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో పొగటం చూసి నేను మీకు అభిమాని అయ్యాను. అదే నోరు మళ్ళీ ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూసి ఇలా కూడా ఉంటారా అనేటువంటి ఆలోచన కలిగింది. ఏ రాష్ట్రంలో అయితే కళలు విలసిల్లుతాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది ఆర్యోక్తి. ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆయన కవుల్ని, కళాకారుల్ని పోషించాడు. భోజరాజు గారి గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన కవిత్వాన్ని పోషించాడు. అలాగే మన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు కళల్ని ఎంతో ప్రేమిస్తారు. మన గౌరవ ప్రధానమంత్రి మాజీ శ్రీ పివి నరసింహారావు గారు స్వయంగా నేను చూశానని ఫిడేలు వాయిస్తారు. 1000 పడగలనేటువంటి యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారి నవలని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి గొప్ప కవి మరి మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. అలాగే వాజ్పేయి గారు అద్భుతమైన కవిత్వం చెప్తారు ఆయన. ఇవన్నీ పనికి మారడం అని మీ ఉద్దేశమా? వాటిని చూసి సంతోషపడతాం దుర్మార్గపు చర్యని మీ ఆలోచన? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అసలు? కళలు, కళాకారుడు అనేది ఒక వర్గానికే ఉండాలా? రాజకీయ నాయకులు కళాకారులుగా ప్రదర్శన చేయటానికి అర్హత లేని వాళ్ళు అనర్హులా? చెయ్యకూడదా? ఎక్కడుందండి? రాజ్యాంగంలో రాసి ఉందా? మరి మీరు చేస్తున్న పనేంటి? మీరు లా చదువుకున్నానన్నారు, లా వదిలేసి మరేంటి ఇలాగా ఒక 3 నెలలు ఒక పార్టీకి 3 నెలలు ఒక పార్టీకి ఇలా చింతామణి వేషం ఎందుకు వేస్తున్నారు మీరు? కళాకారుడు సున్నితమైన మనస్కుడండి, సున్నిత హృదయం కలిగిన వాడు. అది కాకుండా మీరు మీ వ్యక్తిగత విషయాల జోలికి నేను రాను. నా ఉద్దేశం ఏంటంటే మీకు మాట్లాడటానికి ఏ అంశం లేక దీని మీదకి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న విషయం అందరికీ తెలిసింది. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చెప్పుకుంటున్న విషయం కూడా మీకు తెలుసు. ఏం పీకారని ఈ ఆట విడుపు అన్నారే? 1వ తారీఖు రండి సార్. 1వ తారీఖు కానీ ఆదివారం వస్తే ఆ ముందు రోజే రండి. ఉదయం ప్రతి పెన్షన్దారుడి ఇంటికి వెళ్దాం.
ఏం జరిగిందో తెలుస్తుంది. అలాగే ఆర్టీసీ బస్సు ఎక్కండి, అమ్మల్ని అడగండి టికెట్ కొన్నారా అని, వాళ్ళు చెప్పే సమాధానం వింటే తెలుస్తుంది. తల్లికి వందనం గురించి అడగండి, పిల్లల్ని తల్లిని అడగండి, ఏమ్మా వచ్చిందా అంటే ఏం చెప్తారో వినండి. పంచాయతీరాజు మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క అభివృద్ధి గురించి పల్లెటూరు వచ్చి గల్లీల్లో ఉన్న రోడ్లను అడగండి, ఎన్ని రోడ్లు వేశారో. మరి మీరు పొగుడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో రోడ్లు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించండి. ఆ రోజు మీ నోటితో కూడా చెప్పారు. ఇవన్నీ నేను మీ మాటలు విచిత్రంగా తోచి నేను ఈ కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే కళలు అనేవి దైవదత్తాలు, భగవత్ ప్రసాదాలు. ప్రతివాడు కళాకారుడు కాలేడు. అసలైన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రాముడు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కళలో ప్రదర్శించకూడదంటారేంటి మీరు? అసలు మీరు మాట్లాడేదానికి మీ నాలుగుకి ఏమన్నా ఉందని నాకు, ఎందుకంటే నేను సంస్కారవంతమైనటువంటి భాష మాట్లాడేటువంటి యొక్క కళాకారుణ్ణి. సత్యహరిశ్చంద్రుడు నాటకంలో హరిశ్చంద్రుడు, శ్రీకృష్ణ పాత్రలు, శ్రీనాథుడు పాత్రలు, ఇటువంటి పాండిత్యం ఉన్న పాత్రలన్నీ కూడా వేస్తున్నటువంటి కళాకారుణ్ణి. అశ్లీలాలు మనోటంటే రావు, ఏ కళాకారుడికి రావు. నవ్వకూడదా? ముఖ్యమంత్రి గారు నవ్వకూడదా? నవ్వటానికి ఏమన్నా శవాలు కావాలా? శవం దగ్గర నవ్వటం, పెళ్లి దగ్గర ఏడవటమా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఎమోషన్స్ మనుషులకు సహజమండి. ఎందుకు ఇంత బాధపడిపోతున్నారు? ఏ విషయం మీద మీరు బాధపడిపోతున్నారు? లేని పెత్తనమంతా నెత్తినేసుకుని బాధపడిపోతున్నారు ఏంటి మీరు? ఈ దేశాన్ని ఉద్ధరించేవాళ్ళలాగాను, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేవాళ్ళ ముందు మీరు ఉద్ధరించుకోండి సార్. ముందు మీరు సంస్కారం నేర్చుకోండి. నేను ఇలా మాట్లాడతాక నాకు ఎవరిచ్చారు ఈ హక్కు అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఇష్టం వచ్చినట్టుగా ప్రతి వాళ్ళ మీదకి వెళ్ళిపోయి అది కరెక్ట్ కాదు. సమాజం చూస్తూ ఊరుకోదు, మంచితనం అసలు ఊరుకోదు. కళాకారులు సమాజానికి మేల్కొల్పేవారు. కళ ద్వారా ఒక పాట ఇచ్చిన శక్తి. మహాత్మా గాంధీ గారు ఆ రోజున ఏం చెప్పారు? సత్యహరిశ్చంద్ర నాటకం చూసి నేను జీవితంలో అబద్ధం ఆడకూడదు అని నేను నేర్చుకున్నాను, ఆడను అని నిర్ణయించుకున్నానని ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నారు. మరి మహాత్మా గాంధీ గారు నాటకం చూడటం తప్పంటే నేను మీకు నమస్కారం పెట్టడం తప్పితే ఏం చేయలేను. కళకి ఇంత శక్తి ఉందనే విషయం మీకు ఎందుకు తెలియదు? మానసిక ఉల్లాసం ఉందనే విషయం మీకు తెలియదా? రాజకీయ నాయకులు కళారూపాలను ప్రదర్శించకూడదా? రాజకీయ నాయకులు కళారూపాలను ప్రదర్శిస్తే ఆ కళ విలువ తెలుసుకుని మరి కళాకారులుగా ఉన్న వాళ్ళకి భరోసాను కల్పించి వాళ్ళు ఆదుకుంటారు అనేటువంటి ధైర్యం మాకు కలుగుతోంది. మేమేమడిగినా చేస్తాము అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉగాది పురస్కారాలు గత సంవత్సరం 75 హంసాయ్ అవార్డ్స్, 100 కొద్ది ఉగాది పురస్కారాలు, చివరి మనిషి వరకు కూడా ప్రతి వాళ్ళకి భుజం తట్టి ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. కరోనా సమయంలో కూడా అయ్యా మాకు అందరిలాగానే మాకు కూడా ఒక 10,000 ఇవ్వండి అని కళాకారులు కన్నీళ్లతో అర్థించినా కూడా మీ ఆ రోజు పాలకుడికి అసలు హృదయం కరగలేదు. బకాయిలు ఇవ్వండి బాబు, మేము నాటకాలు వేసాము, కళారూపాలు ప్రదర్శించాము, ఇన్ని రూపాయలు బకాయిలు ఉన్నాయంటే అవి ఇవ్వటానికి మనసు రాలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే దాదాపుగా 10 కోట్ల పైన పాత బకాయిలు తీర్చడం జరిగింది. కావాలంటే మీరు వెళ్ళి లెక్కలు తీసుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో ఉంటాయి. కావాలంటే లబ్ధిదారులను అడగండి, ఉంటాయి వాళ్ళ దగ్గర. మీ కళారూపాల ప్రదర్శనకి ఏమైనా డబ్బులు వచ్చినాయని కనుక్కోండి. వాళ్ళు ఏం చెప్తారో సమాధానం మీకు తెలుస్తుంది.
కాబట్టి మీరు ఇటువంటి జోలికి రాకండి సార్. కళారూపాల జోలికి, కళా ప్రదర్శనల జోలికి, కళాకారుల జోలికి రాకండి సార్. ఎందుకు చెప్తున్నానంటే, కళాకారులు అనేవాళ్ళు మాట్లాడరు, మౌనంగా రోధిస్తారు. ఆ మౌనం ఒక రోదన, ఆ ఉసురు మీకు తగులుతుంది, పవర్ఫుల్గా తగులుతుంది. తప్పండి. ఇంకొకటి ఏంటంటే, మరి ఈ కళలను ఆదరించేవాళ్ళు, కళలను చూసేవాళ్ళు మహామహులు ఎంతమందో ఉన్నారు. ప్రత్యేకంగా నాటకాలు పెట్టించుకుని, పద్యాలు పాడించుకుని, చదివి వాటిని ఆనందించేవాళ్ళు ఉన్నారు. మరి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి, పెద్ద పెద్ద పదవులు చేసినటువంటి, ఇంతకుముందే చెప్పాను, మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు, మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ కదండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా కళలన్నా, కళారూపాలన్నా, కవిత్వం అన్నా ఎంతో ఇష్టం. తెలుగు భాషలోనే మేము చదువుకుని ఈ స్టేజీకి వచ్చామని చెప్పేసి సగౌరవంగా తెలియపరిచినటువంటి చరిత్ర. మరి మీకు దాంట్లో ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కావట్లా. ఇటువంటి తప్పు కనపడిందో నాకు అర్థం కావట్లా. ఆ నవ్వులేంటి, ఆ పక్కపక్కలేంటి, అసలు మీకు అప్పచెప్పిన పనేంటి, మీరు చేస్తున్న పనేంటి, ఏం సాధించారని ఈ ఆట విడుపు, ఏం కష్టపడ్డారని ఈ ఆట విడుపు, ఇంకా ముతక భాషలోకి వెళ్ళి ఏం పీకారని ఈ ఆట విడుపు, ఇలా అడిగే హక్కు మీకు ఎవరిచ్చారని మేము అడిగితే ఏం చెప్తారండి? ఎవరి తరపున అడుగుతున్నారు మీరు? ఎవరి కోసం అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారు? అక్కడ జరిగిన నష్టం ఏమన్నా ఉందా సమాజానికి? దానివల్ల ఆ ప్రదర్శనలు చేయటం వల్ల ఏమైనా నష్టం ఉందా, జరిగిందా? సమాజానికి ఎవరైనా అపకారం జరిగిందా? వేషం వేయటం అనేది ఒక యోగం. షేక్స్పియర్ అంటే ప్రపంచం ఒక నాటకరంగం అంటాడు. జీవులంతా పాత్రధారులేని అంటారు. ఎవడ పాత్ర ముగిసిపోతే ఆ పాత్రని వదిలేసి వెళ్ళిపోవటమేని అంటాడు. కాబట్టి మీ పాత్ర అదేని నేను భావిస్తూ ఉన్నాను. మీ క్యారెక్టర్ పాపం నెగిటివ్ క్యారెక్టర్గా తయారు చేసుకున్నారు మీరు. మీది ఒక డ్రామానే, మీరు చేస్తుంది కూడా ఒక డ్రామానే విషయం మీకు తెలియదా? మీరు మాట్లాడుతుందంత నిజమా అని మీరు అనుకుంటున్నారా? మీరు వేసే నిందలని ఈ కరెక్టేనని మీరు భావిస్తున్నారా? అబద్ధాలని మీకు అనిపించట్లేదు, తెలియదా మీకు? మీరు ఒక న్యాయమూర్తి, లా చదువుకున్నారా? మీరు అసలు రిజైన్ ఎందుకు చేశారో మరి ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా, రిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో. కాబట్టి ఏంటంటేనండి, తవ్వుకుంటూ పోతే అనేకం వస్తాయి. దయచేసి మీరు చేసిన తప్పులన్నీ మీకు తెలుసు. మీరు ఎందుకు ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో ప్రపంచం అంతా గమనిస్తూనే ఉంది. మీ మాటలకు వాల్యూ ఉంటుందని మీరు అనుకుంటున్నారు. ఎవరు నమ్మరండి మీ మాటల్ని. నమ్మటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకే మాట మీద ఉంటే మాట నమ్ముతారు. కానీ నిన్నటిదాకా రాజు, మంత్రి ఆహా ఓహో అని ఇవాళ చీ అంటే మీ నోటు యొక్క కంపు బయటపడుతుందే కానీ ప్రజలకు అది తెలిసిపోద్దండి దాంట్లో ఉన్నది. కాబట్టి దయచేసి ఇంకెప్పుడు కళల జోలికి రాకండి. కళల్ని ప్రదర్శించడం తప్పనకండి. కళాకారులను అవమానించకండి, కళారూపాలను అవమానించకండి. తెలుగు వీలైతే గౌరవించండి, లేకపోతే రంగేసుకుని అక్కడ కూర్చోండి. మీకు కావలసిన అనేక అంశాలు ఎన్నో దొరికితే వాటి మీద మాట్లాడండి. కాబట్టి మీకు మరి నేను వినయంగానే మీకు విన్నవిస్తున్నాను. దయచేసి మీ రాజకీయ కోణం, కుట్ర కోణం, ఏదో బురద చల్లాలనే ప్రయత్నం, అదేదో భయంకరమైన నేరం అనేటువంటి యొక్క విష ప్రచారం,
ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, మంత్రులు పని లేక పనిచేస్తున్నారనేటువంటి దుర్మార్గపు ఆలోచనలో ఉన్న మీ మైండ్ సెట్ని మార్చుకోండి. లేకపోతే చాలా కళాకారులందరూ కూడా మిమ్మల్ని క్షమించరు. కళామ తల్లే మిమ్మల్ని క్షమించదు. ఆ నటరాజు శాపం మీకు వెంటాడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి వాటి జోలికి రాకండి. వీలైతే క్షమాపణ చెప్పండి, లేకపోయినా కూడా మేము క్షమించేస్తామని చెప్పేసి సవినయంగా మీ దృష్టికి తీసుకొస్తూ నమస్కారం.